సూటి ప్రశ్నలు ఒక 2-3 అడుగుతున్నాను. మొదటిది, ఏదైతే జూరాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జూరాల దగ్గర 70 టీఎంసీలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అదే రకంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 10 టీఎంసీ పైచిలకు జీవో ఇచ్చింది. అదే రకంగా ఎస్ఎల్బిసి టర్నల్కి కూడా 30 టీఎంసీల ఎలకేషన్ ఇచ్చింది. ఈ ఇచ్చిన దాంట్లో జూరాల గురించి వారిని అడుగుతున్నాను. జూరాల్లో లొకేషన్ ఉన్నదాన్ని కిందికి శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితే నాకు విశాలంగా ఉంది, నేను యూజ్ వాటర్ని నేను డ్రా చేసుకోవచ్చు అని వారి ఆలోచన ఏదైతే ఉందో దురుద్దేశపూర్వకమైంది అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా వారు సమాధానం చెప్పాల్సింది. ఏ ఉద్దేశంతో మీరు 70 టీఎంసీలు ఏదైతే మీరు గోదావరి మీద డ్యాముల ద్వారా అదే రకంగా ప్రాజెక్టుల ద్వారా మీరు డైవర్ట్ చేయాలనే కాన్సెప్ట్ లో పెట్టిన కాన్సెప్ట్ ఈ జూరాల ప్రాజెక్టు ఉన్నదాన్ని హైట్ లో ఉన్నదాన్ని అంటే జూరాలకి శ్రీశైలానికి 100 మీటర్లో వేరియేషన్ ఉంది, లెవెల్ వేరియేషన్. అటువంటి దాన్ని మీరు జూరాల తీసుకొచ్చేసి కింద పెట్టారు. ఈ కింద పెట్టినప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చిన జూరాలు అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 70 టీఎంసీలకి క్లియర్ ఎలకేషన్ ఉంది. ఆ క్లియర్ 70 టీఎంసీల ఎలకేషన్ ఉన్న వాటర్ని ఒరిజినల్ గా మీరు డ్రా చేసి ఉంటే హైట్ వేరియేషన్ కలిసి వచ్చేది. లిఫ్ట్లు 22 బదులు 37 లిఫ్ట్లు ఖర్చు కలిసి వచ్చేది. ప్రతి సంవత్సరము కరెంటుకి అయ్యే ఎక్స్పెండిచర్ కలిసి వచ్చేది, మరింత ఆయకట్టు కూడా కలిసి వచ్చేది. ఇది కాంప్లికేటెడ్ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎక్కడ పేరు వస్తుందో అని అది ఆ పేరును మార్చడం కోసం, రెండవది వారి స్వార్థం వారి స్వలాభం వారి అకౌంట్లు నింపుకోవడం కోసం, మూడోది మొత్తం కాంప్లికేటెడ్ చేసి ఈ ఇష్యూని రూపాయి ఖర్చు లేకుండా టర్నల్ తవ్వితే ఆ టర్నల్ తవ్వకుండా మీరు 10 సంవత్సరాలలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ధనిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు నిస్వార్థంగా మీరు టర్నల్ తవ్వి ఉంటే డెఫినెట్ గా ఆ వాటరు ఈరోజు నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది. మీరు ఆ టర్నల్ ని ఎందుకు పూర్తి చేయలేదు అనేది మూడో ప్రశ్న ఈ వేదిక ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తూ, చివరిగా రాష్ట్ర ప్రజలు కళ్ళబొల్లి మాటలతో మళ్ళీ ఏదో మాయ మాటలతో కృష్ణా వాటర్ కోసం వారి టైంలో చేయలేంది ఈ ప్రభుత్వం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కానీ మా నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ చేస్తున్నారు. ఈ మైలేజ్ ఈ ప్రభుత్వానికి ఏడొస్తుందనే తాపత్రయం తప్ప మీ స్వార్థం తప్ప ఇంకా ఏముందో కూడా మీరు సమాధానం చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.